అని బద్ధకమల్లే ఉళ్ళిరిచింది ఆకాశం. రాత్రి దాచిన రబ్బరు బంతే తిరిగొచ్చింది రవిబింబం. వెలుతురు మోస్తూ దిగి వస్తున్నది. జనాంగం బయలుదేరి ఉండగా ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు తోడైన దేవుడుగా ఈనాడు ప్రభు ఈ కార్యక్రమంలో వచ్చి కొరకు నాయన మీరు సిద్ధపరిచి నడిపించమని ఇదిగో తండ్రి వీరితో పాటు దేవదూతుల పరివారమును పరలోక పరిశుద్ధుల ప్రార్థనను అలాగని బలమైన హస్తపు తోడును ఉంచి నడిపించమని యేసు నామములో వేడుకొంచున్నాం పరమ తండ్రి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రిత్వ దేవుని కృప ఈ ప్రయాణానికి తోడుగా ఉండి క్షేమముగా నడిపి దీవించును గాక. ఆనందమే సంతోషమే ఈ కలయిక నీ చిత్తమే. ఆనందమే సంతోషమే ఈ కలయిక నీ చిత్తమే. సప్త స్వరాలతో నిన్ను గూర్చి పాడెదము, సంగీత నాదముతో నీ మహిమను చాటెదము. సప్త స్వరాలతో నిన్ను గూర్చి పాడెదము, సంగీత నాదముతో నీ మహిమను చాటెదము. దేవారావయ్యా నీ దేవెనలేవయ్యా, దేవారావయ్యా నీ దేవెనలేవయ్యా, దేవారావయ్యా నీ దేవెనలేవయ్యా, దేవారావయ్యా నీ దేవెనలేవయ్యా. ఆనందమే సంతోషమే ఈ కలయిక నీ చిత్తమే. సుదర్శన్ వరుడుగా విచ్చేసిన శుభవేళ, శ్రావ్య వధువుగా కనిపించే తన జతగా. సుదర్శన్ వరుడుగా విచ్చేసిన శుభవేళ, శ్రావ్య వధువుగా కనిపించే తన జతగా. నీ ప్రేమలో నీ దయలో నీ కృపలో వర్ధిల్లజేయుము, నీ ప్రేమలో నీ దయలో నీ కృపలో వర్ధిల్లజేయుము. దేవారావయ్యా నీ దేవెనలేవయ్యా, దేవారావయ్యా నీ దేవెనలేవయ్యా, దేవారావయ్యా నీ దేవెనలేవయ్యా, దేవారావయ్యా నీ దేవెనలేవయ్యా. ఆనందమే సంతోషమే ఈ కలయిక నీ చిత్తమే. పరిమళ సువాసనతో సతతము నీ సేవకై నీ శిలువ సాక్షులుగా నడిపించు ఇలలోన. పరిమళ సువాసనతో సతతము నీ సేవకై నీ శిలువ సాక్షులుగా నడిపించు ఇలలోన. నీ ప్రేమలో నీ దయలో నీ
వర్ధిల్లజేయుము నీ ప్రేమలో నీ దయలో నీ కృపలో వర్ధిల్లజేయుము దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా ఆనందమే సంతోషమే ఈ కలయిక నీ చిత్తమే ఆనందమే సంతోషమే ఈ కలయిక నీ చిత్తమే సప్త స్వరాలతో నిన్ను గూర్చి పాడెదము సంగీతనాదముతో నీ మహిమను చాటెదము సప్త స్వరాలతో నిన్ను గూర్చి పాడెదము సంగీతనాదముతో నీ మహిమను చాటెదము దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా ఆనందమే సంతోషమే ఈ కలయిక నీ చిత్తమే వినయ విధేయత భక్తి స్త్రీకి అలంకారం యోగ్యత కలిగిన భార్య భర్తకే కిరీటం వినయ విధేయత భక్తి స్త్రీకి అలంకారం యోగ్యత కలిగిన భార్య భర్తకే కిరీటం సంఘానికి ప్రతిరూపం సంతోషానికి ఈ పెద్దల సమాచారానికి వచ్చింది కాబట్టి దయచేసి సక్రంగా ఒక అరగంట మనం పడవచ్చు సక్రం నిశ్శబ్దంగా అవి ఒకటేటైతే చిన్న పొరపాటు ఏంటంటే ప్రధానం అని అనేదానికి ఏంటంటే ఇది పెళ్ళికో ఈ నేకల్లో ఏంటంటే పెద్దలు పూడతారు అదే ఎంగేజ్మెంట్ ఏదంటారో ఆ నేకలు పెద్దలు ఉన్నా లేకుండా సంబంధం లేదు చుట్టం బంధువులతో కూడుకుంటుంది ఇక్కడ మాత్రం చుట్ట బంధువులు ఏ పని సరే గ్యాం పెద్దలు ఉంటారు ఆ పెద్దలకు తెలాలా చేయాలి ఆ తెలాలంటే ఏ ఇంటి పిల్ల ఏ ఇంటి పొరుగు ఎవరు ఆ పిల్లలు ఆ కోడేటి ఎదాలకు తెలాలి అంటే సరే ఏంటంటే ఫిరాస్గారి గ్రామం నుంచి ఇక్కడ రావడానికి కారణం ఎంగేజ్మెంట్ అయితే ఎందుకు వచ్చేది అంత పొందలేదు అంతా పొందున్నారు కదా పొందుకుంటారు ఇవన్నీ కాకుండా ప్రధానం అని వచ్చింది కాబట్టి ఈ ప్రధానం మీద ఇది సక్రంగా మాట్లాడుతున్నా అయితే ఇప్పుడు ఏంటంటే దీని మీద ప్రధానం అనే పని చూసిన తర్వాత ఒకే ఒక మాట మా అభిప్రాయాలు ఇవన్నీ మాట్లాడడం కాకుండా ఏదైనా ఏం చేయాలి అదే మరి అవన్నీ ఇటువంటి ఎవరైనా కనిపిస్తుంది మీకు అందరికీ ఇస్తున్నాయి కదా సరే 2 ఇష్టాలు తర్వాత ఈ ఇష్టాలు ఏంటంటే అత్యంతాలు వేసినప్పుడు ఏ పందిలో అత్యంతాలు వేసి అవబట్టి వేసి అది ఎవరికి కానీ మిగులుతాను ఇద్దరే ఆ ఇద్దరితో చాలా పక్క పని ఉంది ఆ పని చేసినప్పుడు ఏంటంటే సరే మీకు మామూలు నేను ఇష్టాలు అనుకుంటాను స్త్రీనిగా నిర్మించి పురుషునితో కలిపెను మేలు కలుగునట్లు జంటగా నిలిపెను మేలు కలుగునట్లు జంటగా నిలిపెను వినయ విధేయత భక్తి స్త్రీకి అలంకారం యోగ్యత కలిగిన భార్య భర్తకే కిరీటం
సృష్టిని కలిగించి మనుషుని నిర్మించి సంతోషించుమని సర్వమనుగ్రహించి సృష్టిని కలిగించి మనుషుని నిర్మించి సంతోషించుమని సర్వమనుగ్రహించి వివాహ బంధముతో కుటుంబమును కట్టెను వివాహ బంధముతో కుటుంబమును కట్టెను ఇంటికి దీపముగా ఇల్లాలిని నిలబెట్టెను ఇంటికి దీపముగా ఇల్లాలిని నిలబెట్టెను వినయ విధేయత భక్తి స్త్రీకి అలంకారం యోగ్యత కలిగిన భార్య భర్తకే కిరీటం వినయ విధేయత భక్తి స్త్రీకి అలంకారం యోగ్యత కలిగిన భార్య భర్తకే కిరీటం సంఘానికి ప్రతిరూపం సంతోషానికి మూలం సంఘానికి ప్రతిరూపం సంతోషానికి మూలం వినయ విధేయత భక్తి స్త్రీకి అలంకారం యోగ్యత కలిగిన భార్య భర్తకే కిరీటం జీవనార్థము పై జీవనార్థము సౌజన్యవర్ధన మంగళం ఈ జీవనార్థము పై జీవనార్థము సౌజన్యవర్ధన మంగళం ఈ జీవనార్థము శుభకార్య సహాయులకు శుద్ధారాధన భాగులకు నుభయులు కుడు కార్యోత్సాహులకు నభయదాయకులకు శుభకార్య సహాయులకు శుద్ధారాధన భాగులకు నుభయులు కుడు కార్యోత్సాహులకు నభయదాయకులకు నాప్త బంధువులకు సభాసాధులకు సాధులకు సకల వివాహములకు మంగళం సకల వివాహములకు మంగళం ఈ జీవనార్థము పై జీవనార్థము సౌజన్యవర్ధన మంగళం ఈ జీవనార్థము నీవు ధన్యుడవు నీకు మేలు కలుగును నీ లోగిట నీ భార్య ఫలించు సియోనులోని యెహోవా నిన్ను ఆశీర్వదించును నీ జీవిత కాలమంతా యెరూషలేములో క్షేమం కలుగును చూచెదను
ప్రార్థన చేసుకుందాం. సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింబగలు 4 జీవుల చేత కొనియాడబడుచున్న మహోన్నతుడానికి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో తండ్రి ఈ దినమందు ప్రభువా పెండ్లి కుమార్తె గృహమునందు ఈ ప్రధాన కార్యక్రమము దేవ మరియు పక్షుల గ్రామ పెద్దల సమక్షంలో తండ్రి జరిగించిన విధానం బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. అలాగిన ప్రభా ఇదిగో తండ్రి ఈ యొక్క సీమోన్ అనేటువంటి బిడ్డను దీపికాను జతపరచడానికి మరి ఈ దినమందు ప్రభా సంపూర్ణంగా సగము తండ్రి మరి వివాహ కార్యము జరిగినట్లుగా ఇక ఏర్పాటు చేయబడినటువంటి విధానం బట్టి నీకు స్తోత్రములు. అలాగా ప్రభా ఇదిగో తండ్రి శారా ఆయన కుమారుడైనటువంటి అబ్రహాం కుమారుడైనటువంటి ఇస్సాకు కొరకు ఎలాగైతే ప్రభువా ఇక రెబెకాను ఏర్పాటు చేసి ఉన్నామో తండ్రి అలాగిన సీమోన్ అనేటువంటి నీ కుమారుని కొరకు ఇక నాయన దీపికాన్ని ఏర్పాటు చేసి ఇక ఇది యెహోవా వలన కలిగినటువంటి కార్యం అని ఎలాగైతే ప్రభువా నీ వాక్యము సెలవిస్తూ ఉన్నదో అలాగే నువ్వు ఇక ఇద్దరిని జతపరిచిన విధానం బట్టి నీ స్తోత్రం చెల్లిస్తూ ఉన్నా. మరి అలాగే ఈ కార్యం అంతట్లేటువంటి ఆయన ఇబ్బంది అశాంతి కలగకుండా సంతోషముతో ఆనందంతో సమాధానంతో ఈ కార్యము జరుగుటకు నీవే మార్గము తెరిచి నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మరి అలాగనే రేపటి దిన ముందు జరగబోయే వివాహ కార్యక్రమము దేవా నీవు దిగువచ్చి మమ్మల్ని మరుగుపరిచి ఆశ్చర్యకరంగా అద్భుతకరంగా ఆనందకరంగా కార్యం జరిగించి బలపరిచి దీవించమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. అలాగే ఇరు కుటుంబముల వారిని తండ్రి ఆనందముతో సంతోషముతో ఈ కార్యముల ముందుకు కొనసాగింపచేసి దుష్టుల కార్యములు అలాగనే ప్రభా ఇదివతని వాటన్నిటిని బంధించి వేసి ఏది కూడా ప్రభా ఇబ్బందికరంగా లేకుండా ప్రభా అన్నీ కూడా అనుకూలముగా చక్కగా జరుగుటకు సహాయం అనుగ్రహించి నీ కృప చూపించి దీవించమని యువతని ఇద్దరు జరుగుతున్న ఈ కార్యము ద్వారా నీవు మహిమ పొంది వధువరులు ఇద్దరిని కూడా రేపటి దిన కార్యం కొరకు సిద్ధపరిచి దీవించమని మా కొరకు త్వరగా వచ్చుచున్న యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడుగా మీ రాజ్యం వచ్చునుగా మీ చిత్తం పరలోకమందు నెరవేర్చిన భూమి మీద నెరవేరునుగా మనదిన ఆహారాన్ని దయచేయండి. మా ఇళ్ళ అపరాధం చేసిన వారిని మీకు క్షమించిన ప్రకారం అపరాధం క్షమించి మమ్మల్ని శోధనలోనికి తగ్గినట్టు తప్పించి రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమె ప్రభు యేసు రక్తముకు జై అపవాది క్రీడకు లైవ్ ప్రభు యేసు రక్తముకు జై అపవాది క్రీడకు లైవ్ ప్రభు యేసు రక్తముకు సంపూర్ణ విజయం అపవాది క్రీడకు అనంతకర వినాశనం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మన తండ్రి దేవుని యొక్క ప్రేమ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృప ఆదరణకర్తైన పరిశుద్ధాత్మ తండ్రి పనిన సహవాసం రాకడ పెండ్లి కుమారుడిగా వచ్చుచున్న ప్రభువే వధువు సంఘంలో తీసుకుంటానికి వచ్చి సిద్ధపరుచుచున్నటువంటి ప్రభువే రేపటి దిన కార్యమును ఈ దిన కార్యమును ఘనంగా జరిగించి ఈ ఇరువురిని తన సాక్షులుగా నిలబెట్టుకుని నడిపించును గాక. అందరూ చేతులు చాపి దీవుని వచ్చిన పాడుకుందాం. దివ్యాదేవుడు నిన్ను రక్షించునుగాక పరమ వైద్యుడు స్వస్థ పరచుచుండునుగా పనులన్నిటిని సఫల పరచుచుండునుగాక దైవాత్మ ధైర్యములు తెచ్చుచుండునుగాక అంతాన మోక్షము అందా చేయునుగాక. విజయము ఈ పాట వినువారికా వధువగు పెండ్లి కూతురునకు సరవిగా పెండ్లిని జరుపు బోధకునకు పరిశుద్ధ సభకు వరుడవు పెండ్లి కుమారునకు వధువగు పెండ్లి కూతురునకు సరవిగా పెండ్లిని జరుపు బోధకునకు పరిశుద్ధ సభకు అందటి గృహమునకు వర కార్యంబునకు అందటి కార్యంబునకు వధువర స్నేహకారకులకు మంగళం వధువర స్నేహకారకులకు మంగళం. ఈ జీవనార్థము పై జీవనార్థము సౌజన్యవర్ధన మంగళం. ఈ జీవనార్థము
హర్షాత్ములకు ప్రార్థనలు సల్పు భక్తులకు నాటలు క్రమముగా నాడు పిల్లలకు పాటలు పాడు హర్షాత్ములకు ప్రార్థనలు సల్పు భక్తులకు నాటలు క్రమముగా నాడు పిల్లలకు వాటముగా నిటకు వచ్చువారలకు వాటముగా నిటకు వచ్చువారలకు కూట ప్రసంగ కోవిదాదులకు మంగళం కూట ప్రసంగ కోవిదాదులకు మంగళం ఈ జీవనార్థము పై జీవనార్థము సౌజన్యవర్ధన మంగళం పరమున నిర్ణయమే పరిణయమాయనిలా ప్రభువని సంకల్పమే పాడాలి ఒక పాటలా పరమున నిర్ణయమే పరిణయమాయిరిలా ప్రభువని సంకల్పమే పాడాలి ఒక పాటలా వీడని అనుబంధమే వేసావు నీవు ఇలా ఆనందరాగాలలో ఉండాలి ఎల్లవేళలా పరమున నిర్ణయమే పరిణయమాయిరిలా ప్రభువని సంకల్పమే పాడాలి ఒక పాటలా జత కలిపారు దైవజనులే దేవుని సన్నిధి నీడలో జత కలిపారు దైవజనులే దేవుని సన్నిధి నీడలో మొదలాయెను ఆహ జీవిత పయనం మరువరాలిల చేసిన ప్రమాణం పరమున నిర్ణయమే పరిణయమాయనిలా ప్రభువని సంకల్పమే పాడాలి ఒక పాటలా ఏనాడు రాశాడు ఆ దేవుడే ఇలా జరిగింది ఈ రోజు కళ్యాణమే ఏనాడు రాశాడు ఆ దేవుడే ఇలా జరిగింది ఈ రోజు కళ్యాణమే ప్రేమను కలిగి ఉండాలి నిత్యం ప్రేమను కలిగి ఉండాలి నిత్యం ప్రభు నీ తోడై నిలవాలి నిరంతరం పరమున నిర్ణయమే పరిణయమాయనిలా ప్రభువని సంకల్పమే పాడాలి ఒక పాటలా
అనుదినము మోకరించాలి ప్రభుని సన్నిధిలో జంటగా గెలవాలి అపవాదిని సహితం గెలవాలి అపవాదిని సహితం మురిసిపోవాలి మన తండ్రి నిరంతరం పరమున నిర్ణయమే పరిణయమాయనిలా ప్రభువాని సంకల్పమే పాడాలి ఒక పాటలా పరమున నిర్ణయమే పరిణయమాయనిలా ప్రభువని సంకల్పమే పాడాలి ఒక పాటలా వీడని అనుబంధమే వేసావు నీవు ఇలా ఆనందరాగాలతో ఉండాలి ఎల్లవేళలా పరమున నిర్ణయమే పరిణయమాయనిలా ప్రభువని సంకల్పమే పాడాలి ఒక పాటలా భాగస్వామిని మీరు ఎంచుకున్నారు దేవానా జీవితమంతా ఏకమై నడిచెదను నా ప్రియునితో నన్ను జతపరచి ఉన్నారు దేవానా జీవితమంతా ఏకమై ఉండెదను నాయందు నీ వివాహ కార్యమును విశ్వాసముతో స్వీకరించెదం నాయందు
దాసుల సింహం విషయంలో వివాహ విషయము తండ్రి నీవు ఉద్దేశించింది అన్ని విషయములో ఘనమైనదన్నారు. నీ గ్రంథములోని మీ మాటలను బట్టి బాల్య ప్రాయం నుండి యవన ప్రాయం వరకు నీ దాసునికి నిర్మించారు. ఒంటరి ఉంటే మంచిది కాదు అన్నారు. మీరు సిద్ధపరిచి వివాహ కార్యమును బట్టి వర్షిస్తుంది సిద్ధపరిచి వివాహ వేదికను తీసుకుని వెళుతుండగా ఈ సమయం కార్యక్రమం నడిపిస్తున్న కాపరి అభిషక్తులు యాజకులను బలపరిచి వివాహమంతయు మీ మహిమార్థం మీరు జరిగించుకుని ఇరువురిని ప్రభు జతపరచడానికి ప్రార్థనలు, పాటలు, వాక్య పఠనలు, వాక్య సందేశము, ప్రమాణము అన్నిటిని ప్రభు క్రమంగా జరిగించి ఘనమైన వివాహమును ప్రభు మీరే ఘనముగా జరిగించి మీరును పరలోక పరిశుద్ధులు, దేవదూతులు, భక్తులు, రక్త సంబంధికులు, సన్నిహితులు, స్నేహితులు ఎంతమంది పంచారు నాయన ఘనమైన వివాహమును మీరే ఘనంగా జరిగించి మీరు మాకు పైకి పొందమని ఆశీర్వాదకరంగా వివాహం ఘన జరిగించడం నీకు వచ్చిన యేసు నామడికి వేడుకొనుచున్నాము తండ్రి. ఆదరణకర్తైన పరిశుద్ధాత్మ తండ్రి ఆది నుండి అంతం వరకు వివాహకర్త అయ్యండి. ఘనమైన వివాహం ఘనముగా జరిగి మహిమ పొందును గాక. ఆమేన్. తోడుగా ఉంచి వారి కళను అతీతాన్ని ఆదరణ అంతవరకు నీకు తోడయ్యండి. కృప చూపించి నీ బిడ్డను ఏకనైన మహిమతో అతిథికి నడిపించి యేసు నామమున వేడుకుంటున్నాము. ఇద్దరు అన్నదమ్ములు కూడా మరి పెండ్లి కుమారుణ్ణి అందరూ కలిసి పెండ్లి కుమారుని వేదిక మీదకి తీసుకురావాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం. పెళ్లి కుమారుని కొరకు ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడు అయ్యండి, ఈనాటి వరకు జరుగుతున్న ప్రతి వివాహ కార్యములను నీవు తోడయండి జరిగించు ఉన్నావు. మరి దినమందు జరుగుతున్న ఈ వివాహ మహోత్సవ కార్యములోనికి దేవ మొదటిగా వరుని ఈ వేదిక మీదకి నడిపించి వారికి ఏర్పాటు చేయబడినటువంటి నాయన తన సింహాసనం మీద కూర్చోబెట్టుచు ఉండగా నీవే ఈ కార్యక్రమం ఆది నుండి అంతం వరకు ఈ యొక్క ఆవరణమును అలాగే నీ బిడ్డలను వచ్చిన వారందరినీ నీ స్వాధీనంలో ఉంచుకొని ఈ కార్యము నీకు మహిమకరముగాను ఆనంద యేసు నామములో వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. దేవా రమ్ముని పెండ్లికి దేవా రమ్ముని పెండ్లికి కరుణ దయచేయు మదియాదరణ విశ్వాసమందు
స్మరణ చేయు సాయమీయా మరణ పర్యంతముని స్మరణ చేయు సాయమీయా రమ్ముని వెందికి దేవా बंद कर कौन भाई के पुट दिते జీవాదోరులను దేవా భక్తుల చేసి జీవనము గృహన బ్రువ జీవాధిపతి జీవనము గృహన బ్రువ జీవాధిపతి हाईलाइट ఉండాలి PSP కి ఫోటో పెట్టండి చెప్పండి 50 రూపాయలు అయ్యాను 50 రూపాయలు मेरे पेट का करेंगे अरे से बोल సౌభాగ్యమే అన్నిట గణమైనది వివాహ ఇంటింట సౌభాగ్యము వివాహ మధురమో మణియార మధురమో ప్రభువుని స్తుతించుము
అంతఃపురము రాజమందిరం సృష్టిలో సుందర అపరూపమందము ఆనంద సుందర ఆశతో బ్రతికించును సృష్టిలో సుందర అపరూపమందము ఆనంద సుందర ఆశతో బ్రతికించును యేసులో జీవించును చింతలే చింత చేయను ఆదర్శమంతుడై హాయిగా జీవించుని ఆదర్శమంతుడై హాయిగా జీవించుని అన్నింటా ఘనమైనది వివాహం అన్నింటా సౌభాగ్యమే వివాహం అన్నింటా ఘనమైనది వివాహం అన్నింటా సౌభాగ్యమే వివాహం మధురమో మధురం మూఢములమన్నా మధురమో మధురం చెరగని సంబంధం పరిశుద్ధ వివాహము నిష్కళంక ప్రేమ సౌఖ్యము పరిశుద్ధ వివాహము నిష్కళంక ప్రేమ సౌఖ్యము ఘనమైనది వివాహం సౌభాగ్యమే వివాహం అన్నింటా ఘనమైనది వివాహం సౌభాగ్యమే వివాహం మధురమో మధురం మూఢముల బంధం మధురమో మనోహరం చెరగని సంబంధం పరిశుద్ధ వివాహము నిష్కళంక ప్రేమ సౌఖ్యము పరిశుద్ధ వివాహము నిష్కళంకము ఆనంద హరివిల్లులో కోయల గానాల చల్లులలో ఆనంద పరిమిల్లలో పరిశుద్ధేశ్వరి సన్నిధిలో నవదంపతుల ఒకటౌవగా పరిశుద్ధేశ్వరి సన్నిధిలో నవదంపతులు ఒకటౌవగా స్వాగతం మధుర స్వాగతం స్వాగతం మధుర స్వాగతం నీకే చేరగా నవవధుర స్వాగతం నీకే చేరగా నవవధుర స్వాగతం స్వాగతం మధుర స్వాగతం స్వాగతం
వరుల స్వాగతం నీ పతి సేరగా నవవధుల స్వాగతం స్వాగతం మధుమ స్వాగతం సాటిలేని సృష్టికర్త సాటైన సహాయము సర్వజ్ఞాని అయిన దేవుడు సాటిలేని సృష్టికర్త సాటైన సర్వజ్ఞాని అయిన దేవుడు సంతోషితమై రాజముతో సమకూర్చెను సతుపతులను ఇది అన్నిటిలో ఘనమైనది సమకూర్చెను సతుపతులను ఇది అన్నిటిలో ఘనమైనది స్వాగతం వధువ స్వాగతం స్వాగతం వరుల స్వాగతం స్వాగతం వధువ స్వాగతం స్వాగతం వరుల స్వాగతం
యొక్కయో నామమున ఆమేన్. కృప కలిగి ఆమేన్. కూర్చోండి, కూర్చోండి. మరి దైవజనులు రెవరెండ్ డాక్టర్ జె సామ్యుల్ కిరణయ్య గారు మరి క్రింద వారు ఉంటూ అనేకమైన కార్యకలాపాలు అక్కడి స్వస్థశాలలో జరిగిస్తూ ఘనముగా అనేక చోట్ల మరి వాక్య పరిచర్యలు జరిగిస్తూ ఈ దినమందు వివాహమునకు పిలువగా మన మధ్య వచ్చినటువంటి వారై ఉన్నారు. వారు మన మధ్య ఉండుట మరి కుటుంబానికి ఆశీర్వాదకరము, ఈ వివాహానికి కూడా ఆశీర్వాదకరము. కాబట్టి మరొకసారి అందరూ కూడా పాటలు పాడే వారికి ఎవరైనా ఉంటే ఎక్కడైనా నాకు ఎక్కడైనా నాకు కనరాడు. నీ ప్రేమ మధురం, నీ ప్రేమ నీ ప్రేమ 10,000లో అది సుందరుడా, పరలోక సౌందర్య తేజోమయుడా, 10,000లో అతి సుందరుడా. సర్వాన్ని విడిసి నీ కొరకురా, నా ప్రాణ ప్రియునా దిగి వచ్చినావా. నా తల్లి కుమారుడా, నా ప్రియుడా, నా ప్రియ యేసు, మహోత్సవం ఎక్కడయ్యా ఒక కళ్యాణము, ఎక్కడయ్యా మహోత్సవం. నా ప్రియుడా, నా ప్రియ యేసు, నా వరుడా, పెళ్లి కుమారుడా, నా ప్రియుడా, నా ప్రియ యేసు, నా వరుడా, పెళ్లి కుమారుడా.
స్తోత్రం.